continue with our program. Now I call upon Naga Sujana from 8th onto the stage to perform an one-act play. పరాభవము, ఈ భవమింక భరింపరాని పరాభవము. దివ్యమణి గణోజ్వల హస్తినాపుర సింహాసనాధీశుండైన సుయోధన సార్వభౌమునకా పరాభవము. మానధనుండై కురుకులాంకారుండైన సుయోధన చక్రవర్తికా ఈ అవమానము. ఆహా, నాకెట్టి పరితాపమును గూర్చితివి ఓ పాండవ పట్ట మహిషి. నీవు నిజముగా మహిషివై జన్మించుటకు మారుగా మానవ జన్మెత్తినది మా ఎట్టి మానసతుల అవమానపరుచుటకా. ఓసి బంధకి, పంచపురుష బహుపంజర బంధకి, ఈ పరితాపాగ్ని చల్లార్పగల అమృత భాండము నాకెవరి యొద్ద లభించును? ఎవరి యొద్ద లభించును? లభింపదా. అటులైనచో నాకీ భోగములేలా, ఈ సామ్రాజ్యమేలా. ఈ బాకుతో బొడుచుకొని చచ్చుట మంచిది. నేను చచ్చి సాధించున్నదేమి? ఒక పక్క అవమానము, మరొక పక్క ఆత్మహత్య. లోకులందరూ నన్ను చేతకాని వాడని పరిహసింపక మానరు. ప్రత్యర్థులకు ప్రతీకార ప్రతిఫలము చెవిజూపజాలని పౌరుషహీనుడనా నేను కాను, అట్లెన్నటికీ గాను. గండర గండడను మహోదండ చండ శాసనుడను. ఇప్పటి వరకు ఇల్లు వాకిలి లేక, ఊరును పేరును లేక మా పంచ కాచుకొని ఉన్న ఈ పాండవులకు ఇంద్రప్రస్థపురము వసంగిన వృద్ధరాజు నేమనవలయు. ఇచ్చనుచో అంత మాత్రమునకే మన్ను మిన్ను గానక భీమార్జున నకుల సహదేవులు దక్షిణ పశ్చిమ దిశలు జయించి రాజసూయ యాగం తలపెట్టనేలా. తలపెట్టిరిపో నీతి బాహ్యులు, పరాన్న భుక్కులు, పరపంచ నాసక్తులైన పాండవాదములు. మేక వన్నెప్పులి మెత్తని కత్తి అగు ధర్మరాజు పంపిన ఆహ్వానము అంగీకరించి నేను ఏలా చటికి వెళ్ళవలే. వెలితినిపో శిశుపాల వద కన్నులారా గాంచియు కూడా ఆ నికృష్టపు మయసభ చూడ నేనుంటరిగా పోనే పోయితి. నన్ను కొనుము ప్రమాదమున నేనెట్ట జిక్కవలే. ఆ పోపోత్మురాలైన పోంచాలి ఫక ఫక నవ్వనేలా. నిజముగా ఆ బహుభద్రుక శంకాటంకములు లేక విక విక నవ్వినంత మాత్రమున నాకది పరాభవమా? గజరాజము వీధి మార్గమున జనుచుండ కుక్కలు మొరుగుటలేదా? కాదు, ఎటు చూచినను పరాభవము పరాభవమే. గోరు తగిలినంత మాత్రమున చీమయైనను ప్రాణమునకు తెగించి కుట్టుచున్నది. మహాసామ్రాజ్యమునకు సార్వభౌముడనైన నేను తలుచుకొన్న ముల్లోకములకు ముచ్చమటలు పడతాయి. మీరొక లెక్క. నా సామంతరాజులలో ఒకరిగా ఉండి ఏ మూలలో పడి ఉండవలసిన మీకు ఇంతలో కనులెంత నెత్తికెక్కినవిరా? కట్టకడకు ఒక్క రాజసూయ యాగం తలపెట్టినంత మాత్రమున నింత పొగరా? ఈ తాపమును భరించజాలను, ఈ పరితాపమును సైరింపజాలను. నా శరీరమంతా అగ్నిగోళమైనది, ఈ మందిరమంతయు మండుచున్నదా?
నా హృదయ కుహరం ప్రజ్వలించుచున్నదా? పంచాగ్నుల మధ్యముననైనా నిలువవచ్చు, ప్రళయకాల ప్రజ్వల్విత బడబాగ్ని జ్వాలలకైనా దాలవచ్చు, పశుపతి పాలనేత్రాగ్నికైనా నోర్చుకొనవచ్చు, కానీ ఈ పరితాపాగ్నిని సహింపలేను. ఈ అవమాన ప్రవాహమున కొట్టుకొని పోవుచున్న నాకు ఇక ధర్మాధర్మములతో, న్యాయాన్యాయములతో, సత్యాసత్యములతో, బాంధవ్యాములతో పని ఏమి? ఎవడిప్పుడు నా బాధని దాటింపగలవాడెవ్వడు? మామా శకుని, అతని ప్రసిద్ధ బుద్ధి బలం యందు నా కవచకుండలాధారి అయిన కర్ణుడు నాకుండగా భయమేలా? మహిసభతో పాటు ఇంద్రప్రస్థపురమును కూడా నా స్వాధీనం చేసుకొని కాల్చి మొసి చేసిన గాని నా కసి తీరదు. మీ బలిమి కలిమి మీ కులుకు తులుకులు మట్టి పాలుగానున్నవి. ఎప్పుడో కాదు, ఇప్పుడే.